నిజంగా కేటీఆర్ గారికి నేను మీడియా ద్వారా సూటిగా ఒక సవాల్ విశ్వదలుచుకున్నా. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ 10 ఏళ్ల మీ పరిపాలనలో మీరు ఏం చేసిర్రో మీరు చర్చకి రండి. మా 15 నెలల పరిపాలనలో మా ప్రభుత్వం ఏం చేసిందో మేము చెప్తాం. మీరు ఈరోజు మా హామీలు మా గ్యారంటీల గురించి మాట్లాడుతున్నారు. మీ మేనిఫెస్టోలో ఒక హామీ ఉండే, ఒక గ్యారంటీ ఉండే, దానికి ఎటువంటి డబ్బు అవసరం లేకుండే, దానికి రూపాయి ఖర్చు లేకుంటే ఇచ్చే హామీ ఒకటి ఉండే, అది దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మీరు మాట్లాడారు. మీరు ఎందుకు చేయలేకపోయినరు? చేయకపోతే తల నరుక్కుంటాను నువ్వు మాట్లాడినావు. ముందు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత సోదరులకి దానిపైన సమాధానం చెప్పి దాని తర్వాత మీ తండ్రి గారు కానీ నువ్వు మాట్లాడాలని చెప్పి కేటీఆర్ గారికి సూచిస్తున్నా. ఏ విషయం పైన నువ్వు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు జరిగిన డెవలప్మెంట్ పైన కానీ, హైదరాబాద్కి సంబంధించిన డెవలప్మెంట్ పైన కానీ, నిరుద్యోగుల అంశం పైన కానీ, విద్యార్థుల సమస్యల పైన కానీ, రైతులు పట్ల బాధల గురించి కానీ, గిరిజనుల బిడ్డలు పట్ల చేస్తున్న ఆందోళన విషయాలు కానీ, దేనిపైన చర్చకి కాంగ్రెస్ పార్టీ తరఫున కేటీఆర్ గారు వస్తే 100% ఆ చర్చలో మా 15 నెలల పరిపాలన ఏంది చాలా స్పష్టంగా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం.